మనం టెంపుల్స్ కానీ ట్రావెలింగ్ కానీ చేస్తున్నప్పుడు ఏదైనా చారిత్రాత్మక ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు వాటిని అందంగా సినిమాటిక్ స్టైల్లో షూట్ చేయాలి. అది యూట్యూబ్లో ఉంటుంది. ఆ విధంగా చూసి నేర్చుకోవాల్సి ఉంటుంది. అయితే అది ఎలా తీయాలంటే ఉదాహరణకు మనం ఒక టెంపుల్ పోయాను. ఇప్పుడు హైదరాబాద్ పోయాను. హైదరాబాద్లో గోల్కొండ ఉన్నది. గోల్కొండను తీస్తున్నప్పుడు గోల్కొండని అనుకొని తీయద్దు అక్కడ. గోల్కొండ కాకుండా ఇప్పుడు మన ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏం చేస్తాం, మన ఇల్లుని తీస్తాం, లేదా ఒక చెట్లను తీస్తాం ప్రాక్టీస్ అప్పుడు. ఒక కొండను తీస్తాం మన ఇంటి పరిసరాల్లో రిహార్సల్స్లో. అగో అట్లనే గోల్కొండను కూడా అదనుకొని తీయకండి. సేమ్ సినిమాటిక్ స్టైల్‌లో మనం ఒక కొండను తీసినప్పుడు మనం ఆ ప్లేస్ కాకుండా వేరే కొండనో, ఒక చెట్టునో ప్రాక్టికల్స్‌గా ఉన్నప్పుడు ఎలా అయితే తీస్తామో అలా తీయాలి. అంతే తప్ప గోల్కొండను గోల్కొండగా అనుకునే తీయొద్దనమాట. తీస్తే తీయలేం. వేరే చోటు ఇంకేదో ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా తీయాలంటే. అన్నిటికి ఒకే సిస్టమ్ అన్నట్టు. ఓకే. అంతేగాని దేన్నే తీస్తున్నట్టు తీయొద్దండి. ఇప్పుడు ఎందుకంటే మనం తీస్తున్న ప్రదేశాలు వేరు గానీ, తీసే విధానం అనేది ఒకటే. ఎక్కడైనా వేటినైనా ఒకేలాగా తీయాలన్నమాట. కాబట్టి మనం తీస్తున్న ప్రదేశాన్నిగా చూడకండి. తీసే విధానాన్ని దృష్టిలో పెట్టుకొని తీయండి అంతే. తీసే విధానం అనేది మీకు తెలుసు కదా! ఆ విధానంగా తీయండి. అంతేగాని ఆ ప్లేస్‌ని దృష్టిలో పెట్టుకోకండి. ఎన్నో ప్లేస్‌లు మారుతూ ఉంటాయి. ఎన్నో చోటుకి వెళ్తాం. ఎక్కడికి పోయినా మనం తీసే విధానం మీద ఫోకస్ పెట్టండి. అది ఇక్కడ. తీసే విధానంతో తీయండి అదన్నమాట. ఉదాహరణకు ఒక డాక్టర్ ఉన్నాడు. ఒక ఊరిలో ట్రీట్మెంట్ ఇచ్చి డాక్టర్‌గా పనిచేస్తాడు. మరో ఊరికి పోతే అదే ట్రీట్మెంట్ ఇస్తాడు. ఇంకో ఊరికి పోతే అదే ట్రీట్మెంట్ ఇస్తాడు. అంతేగాని ఊర్లు మారినట్టుగా ఆయన ట్రీట్మెంట్‌లు మారుస్తాడా? మారవడు కదా! ఆ డాక్టర్ ఎక్కడైనా అదే మందులు ఇస్తాడు కదా! అట్లనే మీరు ఎక్కడికి పోయినా సినిమాటిక్ స్టైల్‌లో మీరు ఎలా తీస్తారో అలా మీరు తీయండి అంతే. ఆ ప్లేస్ అనేది కాదు అక్కడ. కనిపించే ప్లేస్ అని కాదు. మీరు ఏ యాంగిల్స్‌లో ఎలా తీస్తారో ఆ విధంగా తీయాలి ఎక్కడికి పోయినా. అదనమాట పాయింట్.